నిన్న మాట్లాడు కదా మాకు తాడు బంగారం లేదని వాళ్ళంట చాలా దానాలు చేశారంట. పులివెందల్లో కూడా 24 మందికి దానం చేశారంట. ఏంటది? కౌలు రైతులకి. ఆ కాన్స్టిట్యున్సీలో కూడా వచ్చి దానం చేశాం, నువ్వు ఎవరికైనా దానం చేసావా అంటున్నాడు. నువ్వు చెప్పుకుంటావయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి దానం చేస్తున్నాడో లిస్ట్ చెబుతారా? నీకు చెప్తా, మనం చేస్తున్నాం. ఎంతమంది కార్యకర్తలకి అండగా ఉండి దాన ధర్మాలు చేస్తున్నాడో, ఎంతమందిని కాపాడుతున్నాడో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీకు అన్నీ తెలుసు, కానీ కాముగా ఊరుకుంటారు. అసలు నీ సంగతి ఏంటి చెప్పు నాకు. నువ్వు బియ్యం మంత్రివి కదా, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆ బియ్యం ఏంటండి? ఆ బియ్యం ఎన్ని పోతున్నాయండి? ఓ కాన్స్టిట్యున్సీలు ఎంత కాజేస్తున్నారండి? ఈ పీడిఎస్ రైస్ దొంగవి నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు లంచాలు తీసుకుంటున్నావు? సీజ్ చేయటం, లంచం తీసుకోవడం, సీజ్ చేయటం, లంచం తీసుకోవడం. నీ బతుకంతా బియ్యపు దగ్గర లంచాలు తీసుకునే కార్యక్రమంలో నిమగ్నం అయిపోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే స్థాయికి నువ్వు వస్తున్నావు. నువ్వు దూషించవచ్చు, మేము దూషిస్తే మాత్రం ఏం అనుకోమాకండి. జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ కొత్తగా వచ్చిన ఎమ్మెల్సీ గారికి చెప్తున్నా, మీరు దూషిస్తేనో మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి. మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం అరే ఏటి ఊరుకొని చెప్పులు తీస్తాం, పంచలు లాగుతాం, సన్నాసులు, ఎదవలు, సుంటలు అని మాట్లాడమాకండి. మీరు కాస్త ఓర్పుగా వినండి. మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అయ్యా లోకేష్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అన్నమాట వాస్తవం. ఇంకోటి ఎవరు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఆయన ఎవరు మనోహర్ గారికి చెప్తున్నా, ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు. 2 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము 100% స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన. అవునా, మీరు 100% స్ట్రైక్ రేటే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం. 351 ఎకరం ఉందండి అన్నాడు. ఏమయ్యా నీకు 350 ఎకరం ఎక్కడ ఉంది? నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి 351 ఎకరం ఉందన్నాడు. ఏమయ్యా నీకెంత ఉందో చెప్పండి. నాకు 1 ఎకరం అండి, కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది 2 పక్క ఉంటాయి, అందుకని 351 ఎకరం అని చెబుతారండి అన్నాయంట. అట్లాగే నీకు స్ట్రైక్ రేట్ ఎక్కడుందయ్యా? నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా, సింగిల్గా రా. నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది, నీ కెపాసిటీ ఏంటో తెలిపోద్ది. 2 చోట్ల నిలబడ్డావు, తుక్కుగా ఓడిపోయావు సింగిల్గా. అంతకుముందు మీ అన్న 18 సీట్లు వచ్చినాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు. మా దురదృష్టం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది, 4 కలిసి వచ్చారు, మా మీదకి వచ్చారు, సింగిల్గా మేము వచ్చాము. మీ కూటమి గెలిచింది. 3 నాళ్ల ముచ్చట. కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది. సంవత్సరం కూడా కాలేదు, 9 మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు, ఈ దేశంలో లేవు. అసలు 9 మాసాలకి ఇలా అయితే 2 సంవత్సరాలు ఆగండి అయ్యా. జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ము పెట్టి ఊస్తారో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు. పరిపూర్ణంగా కేటాయిస్తారు, ఎగ్గొడతారు, కేటాయిస్తారు, ఎగ్గొడతారు. మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడినటువంటి వ్యక్తి మన బియ్యపు దొంగ, ఆ లంచాల కోరు అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను. నాకు జాలేసింది ఆయన మాత్రం, ఏ మాట కా మాట. ఆయన మాట్లాడుతుంటే పక్కన ఉన్నాడు పాపం కొంటాల రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజశేఖర్ గారి క్యాబినెట్లో ఉన్నాడు. పాపం బిక్కుమని చూస్తున్నాడు ఈ ప్రబుద్ధుడి ముందు. ఈయన బస్తాలు బియ్యం ఎక్కేస్తున్నాడు. పాపం ఆయన సిన్సియర్గా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు. మరి ఈ పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, తాడేపల్లిగూడు ఎమ్మెల్యే గారు, ఆయన సిన్సియర్గా, వాళ్ళు బిక్కుమని చూస్తున్నారు. ఈయనే ఉపన్యాసం చదువుతున్నాడు. ఈయనకన్నా కూడా నాదెళ్ల మనోహర్ కన్నా చాలా సీనియర్సు, సిన్సియర్సు అయినటువంటి వాళ్ళేమో పక్క నుండి
మీనమేషాలు లెక్కేస్తుంటే ఈ బియ్యపు దొంగ లంచాడు కోరి ఈయన మాత్రం ఉపన్యాసాలు చెబుతున్నాడు, భయంకరమైన ఉపన్యాసాలు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.